ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. నీట్ స్కామ్కి సంబంధించి మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఏం నిర్ణయం తీసుకున్నారు సార్? ఏదైతే నీట్ దానికి సంబంధించి ఈ పరీక్ష నిర్వహణపై శాంటిటీ లేదు, దీంట్లో అవకతవకలు జరిగినాయని చాలా స్పష్టంగా ఒక్కొక్క రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అవుతాయి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది. ఈరోజు ఏదైతే పేపర్ లీకేజ్ అయినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు దీనిపైన మాట్లాడి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఒక భరోసా కల్పించాల్సిన వ్యక్తి ఇప్పటివరకు మౌనం వీడట్లే. దీనికి సంబంధించి తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, ఈ యొక్క తెలంగాణ గడ్డకెళ్ళి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి తెలంగాణ ఇతర రాష్ట్రాల విద్యార్థులందరూ కూడా భరోసా కల్పించే విధంగా ఇక్కడున్న అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వాళ్ళకి మద్దతుగా వారికి సపోర్టుగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఒక భరోసా కల్పించే విధంగా అందరం కూడా రేపు స్టూడెంట్స్ మార్చ్ పేరుట ఈ నీటి సమస్య పరిష్కారానికై స్టూడెంట్స్ మార్చ్ పేరుట అన్ని సంఘాల వాళ్ళ కార్యదర్శులతోటి వాళ్ళ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులతోటి ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా అన్ని సంఘాలతోటి కలిసి హిమాయత్ నగర్కి వెళ్ళి అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా వరకు స్టూడెంట్స్ మార్చ్ పేరుట పెద్ద ఎత్తున ర్యాలీని ఏర్పాటు చేయబోతున్నాము. ఈ ర్యాలీ ద్వారా మేము ఒక మెసేజ్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాము. మీరు ఈ సమస్యని పరిష్కరించకపోతే ఇక్కడున్న విద్యార్థి యువజన సంఘాలు అన్ని విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్ని చేపడతాము న్యాయం జరిగే వరకు అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయబోతున్నాము. రేపటి తర్వాత కూడా వారు స్పందించకపోతే ఏదైతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులుగా వారి మిత్రపక్షంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఈ సమస్యపై పరిష్కారం కాకపోతే ఈ వ్యక్తులని బయట తిరగనివ్వము. వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున మేమందరం కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నాము. మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది కూడా హెచ్చరించడం జరిగింది. గత 4 రోజులుగా దీనిపైన ఉద్యమమే నడుస్తూ ఉంది, కానీ బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కనీసం స్కామ్ జరిగిందా జరగలేదా అనేటువంటి విషయంలో దీన్ని ఎట్లా చూడొచ్చు? సినన ఇది కేవలము పార్టీలకు అతీతంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలందరం ఏకదాటిపైకి వచ్చి ఈ సమస్య పైన మేము పోరాడుతున్నాం. ఈ సమస్య తీవ్రత మనకి తెలుసు కాబట్టి ఇటువంటి ఒక సమస్యని ఆపకపోతే రేపొద్దున ఒక పెద్ద ప్రమాదం ఈ యొక్క భారతదేశానికి పొంచుందని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలు ఐడియాలజికల్ ఒక్కొక్కరికి వేరే వేరే ఒపీనియన్స్ ఉన్న ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య పరిష్కారమే ముఖ్య లక్ష్యం అని చెప్పి ముందుకు పోతున్నాం. రేపొద్దున తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, పెద్ద ఎత్తున తెలంగాణకి వెళ్ళి అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటే నరేంద్ర మోడీ కాదు ఎన్డీఏ సంబంధించి వాళ్ళ మొత్తం ఉన్న ఆ కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి మిత్రపక్షం లెక్క ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కానీ వారికి పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. తప్పనిసరిగా వారు డెసిషన్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేసేది లేదు. మొండి వైఖరితోటి వారు ఏదైతే డెసిషన్ తీసుకోకపోతే వారికి కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వకపోతే వాళ్ళే పోయి నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి పెట్టి సమస్యని పరిష్కరించే విధంగా కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఆ రకమైన పోరాటాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పొలిటికల్ పార్టీలను ఏమైనా కలుపుకోబోతున్నారా రేపు జరిగేటువంటి మ్యాచ్లో? ఇది ఎక్స్క్లూజివ్గా ఏదైతే సంబంధించి ఓన్లీ స్టూడెంట్స్ అండ్ యూత్కి సంబంధించి ఓన్లీ ఆర్గనైజేషన్స్ మటుకు ఫైట్ చేస్తున్న ఇష్యూ. మేము దీన్ని పొలిటిసైజ్ చేస్తలేము, పొలిటిసైజ్ చేయదలుచుకుంటలే కూడా. ఇది ఒక పొలిటికల్ మోటివ్ కోణంలో కూడా మేము తీసుకెళ్తలేము. ఎందుకంటే దాదాపు మేమందరం కూడా మామా స్థాయిలో ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎస్యూ కానీ ఏఎస్ఎఫ్ కానీ పీవైఎల్ కానీ ఇవన్నీ కూడా మేమందరం కూడా ఏంటంటే ఈ సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మా స్థాయిలో మేము పోరాటాలు చేస్తాం ఇన్ని రోజులు. కానీ పట్టించుకోకపోయేసరికి దీన్ని ఒక ఉద్యమం లెక్క మార్చకపోతే 24 లక్షల మంది కుటుంబాలు అదేవిధంగా రేపు పొద్దున ఎగ్జామ్ రాయబోయే పిల్లలు కూడా ఒక నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు జరగబోయే ర్యాలీకి అదేవిధంగా ఈ నీట్ పరీక్ష మేము పెట్టిన డిమాండ్లకి తప్పనిసరిగా వారు కూడా వారి సంపూర్ణ మద్దతు సపోర్ట్ ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.